హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ధనత్రయోదశి అయిపోయాక మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ విజయవాడ అయితే వెళ్ళామండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము విజయవాడ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవాలని. ఇంకా మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. ముందుగా అయితే హాట్ వాటర్ అండ్ సోక్ చేసిన బాదం అయితే తీసుకున్నాము. సో ఈజీగా అయిపోతుందని నేనైతే ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసానండి. మా తోటి కోడలు వాళ్ళ కూతురు వచ్చిందండి. ఈమె పెద్దమ్మాయి హాస్టల్లో ఉంటుంది. దివాళీకి 3 డేస్ హాలిడేస్ వచ్చాయి కదా, సో ఇంక ఇక్కడికి వచ్చేసింది. అందరం కూర్చొని టిఫిన్ చేస్తూ ఉండగా ఇందాక మా తోటి కోడలు వాళ్ళ అమ్మాయి వచ్చింది కదా, వాళ్ళ అన్నయ్య అన్నమాట క్రాకర్స్ తీసుకొని వచ్చాడు దివాళీ కోసం. ఇంకా విజయవాడకి స్టార్ట్ అయిపోయామండి. ఇంకా బయటనే లంచ్ కూడా చేసేసాము. విజయవాడకి రీచ్ అవ్వగానే మేము రూమ్లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా విజయవాడలో ఉన్న కొన్ని ప్లేసెస్ చూద్దాము అని అనుకున్నాము. సో మేము స్టే చేసిన హోటల్లో ఇలా చిన్న క్యాట్ ఉందండి, చాలా క్యూట్గా ఉంది. దాంతో కొంచెం టైంపాస్ అయితే అయ్యింది మాకు. వ్యూ చూడండి ఎంత చక్కగా ఉందో. ఇంకా హోటల్ నుంచి మేమైతే ప్రకాశం బ్యారేజ్కి అయితే వచ్చేసాము. లైటింగ్స్ తోటి చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఈ ప్లేస్లో అయితే చాలా టైం స్పెండ్ చేశామండి. ఇంకా మనం అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ గోపురం నుంచి అయితే బస్సెస్ అయితే కొండపైకి వెళ్తాయి, కానీ మేము అయితే మెట్ల మార్గం నుంచి అమ్మవారి దర్శనం చేసుకుందామని స్టార్ట్ అయిపోయాము. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం అయితే చాలా చక్కగా అయిందండి. అస్సలు టెంపుల్లో భక్తులైతే ఎక్కువగా లేరు. అసలు చాలా చక్కగా అయింది. చాలాసేపు అక్కడే అమ్మవారి దగ్గర నించొని అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోయాము. అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాము. ఇంకా మేమైతే హోటల్కి స్టార్ట్ అయిపోయామండి. స్టార్ట్ అయ్యాక ఇంకా మధ్యలో మాకు ఈట్ స్ట్రీట్ అనేది కనిపించింది. ఈ ప్లేస్లో ఫుడ్ అయితే చాలా బాగుందండి. ప్రైజెస్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. టైం కూడా తెలియలేదు మాకు. మా డిన్నర్ కూడా ఇక్కడే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇక్కడి నుంచి హోటల్కి అయితే వెళ్ళిపోయాము. మార్నింగ్ 7కి అయితే మేము స్టార్ట్ అయ్యామండి హైదరాబాద్కి. ఎందుకంటే అదే రోజు దివాళీ ఫెస్టివల్ ఉంది.
ఇదేనండి విజయవాడ ట్రిప్. సడన్‌గా ప్లాన్ చేసుకున్న అమ్మవారి దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది. అండ్ ఎర్లీగా కూడా హైదరాబాద్‌కి రీచ్ అయిపోయాము. మార్నింగ్ 11 కల్లా. అదే రోజు దివాళీ ఫెస్టివల్ కూడా ఉందని చెప్పాను కదా! ఫెస్టివల్ కూడా చాలా చక్కగా చేసుకున్నాము. సో ఇంతేనండి ఈ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అంతవరకు బై బై. సీ యూ. టేక్ కేర్.